ఇవాళ మన టాపిక్ ఏంటో అనుకుంటున్నారా? మీరు క్యూరియాసిటీగా ఉన్నారా? సరే మొదలెంటాము. ఇవాళ మన టాపిక్ ఏంటంటే హోమ్ క్రికెట్. మీరు బయట గ్రౌండ్లో క్రికెట్ చూస్తుంటారు, బయట స్టేడియంలో క్రికెట్ చూస్తుంటారు, కింద సెల్లార్లో క్రికెట్ చూస్తుంటారు, బయట కారిడార్లో క్రికెట్ చూస్తుంటారు. ఆ నవ్వు నా ఒక్కడదే కాదు, ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు. అది మీకు తర్వాత చూపిస్తాను. సో ఇక మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇవాళ మన హోమ్ క్రికెట్కి ఆడాలంటే మనకి 2 ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్, మన టీవీకి ఇంకేమీ పగలకుండా ఉండాలి, పగిలితే మనం అయిపోతాం కాబట్టి. నెక్స్ట్, మనం బ్యాట్స్ ఎంచుకోవాలి. మన దగ్గర బ్యాట్స్ ఏంటంటే పెద్ద బ్యాట్స్ నుంచి చిన్న బ్యాట్స్ వరకు ఉన్నాయి. కొన్ని రావి, కొన్ని మా ఫ్రెండ్ గెస్ట్ది. సో ఆ బ్యాట్స్ మనం రూమ్లోకి వెళ్ళి చూసేద్దాం. ఇప్పుడు మీరు చూడబోతుంది బ్యాట్స్, క్రికెట్ బ్యాట్స్. ఫస్ట్లోది ఇది గెస్ట్ బ్యాట్, ఇది నా బ్యాట్. ఇంకా నాకు చాలా బ్యాట్స్ ఉన్నాయి కానీ ఇక్కడ తేలేదు. ఇది కూడా వాడి బ్యాటే, ఇది కూడా వాడి బ్యాటే. ఇప్పుడు మనం హోమ్ క్రికెట్ ఆడాలంటే ఈ బ్యాట్, ఈ 2 బ్యాట్స్ తీసేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఆడామంటే అన్ని పగిలిపోతాయి. మనకున్న ఆప్షన్స్ 2. సో నెక్స్ట్ మినిట్లోనే తొందరగా పెంచేద్దాం. మన గెస్ట్ని, మన గెస్ట్ ఏదో ఒకటి పెంచుతాడు. సో వీఆర్ కాలింగ్ అప్ ద ఎస్ఎస్డి ఇంటూ ధీరాజ్. మన గెస్ట్ని పిలిచేద్దామా? ఆలస్యం లేకుండా మన గెస్ట్ ధీరాజ్ వస్తున్నాడు డోర్ నుంచి. అండ్ వీఆర్ కాలింగ్ అప్ ద ధీరాజ్. నాక్ నాక్. లేట్గా వచ్చినాడు, లేటెస్ట్గా రాలేదు. సో ఇప్పుడు నువ్వే ఈ రెండిట్లో ఏదో ఒక బ్యాట్ అనిచాడు. ఈ రెండిట్లా నా బ్యాట్లే కదా, హోమ్ క్రికెట్ ఆడుతున్నాం కాబట్టి నాకెందుకు ఇది బాగుంటుంది అనిపిస్తుంది. యా, సో మేము ఇద్దరం అయితే ఆలోచించి ఈ బ్యాట్ అయితే సెలెక్ట్ చేసాం, ఎందుకంటే హోమ్ క్రికెట్లో అయితే ఇదే బాగుంటుంది అనిపిస్తుంది. ఎఫ్ఎల్ఎస్ బ్యాట్ కాబట్టి బాగానే ఉంటుంది. నేను వాడి చాలా రోజులు అయింది. ఇక స్టార్ట్ చేసి సూపర్ కండిషన్ అనమాట ఇది. ఎయిర్ కండిషనర్ ఏంటి? ఇంకా ఆలస్యం చేయకుండా సో ఒక నిమిషం, మనం ఆడే ముందు మన టీమ్స్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. ఉన్నదే 2 టీమ్స్ అంట మళ్ళీ. సో నేనైతే సిఎస్కే తీసుకున్నాను, నువ్వేం తీసుకుంటున్నావు? ఆర్సీబీ. ఓకే, సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. ఈరోజు ఎవరు గెలుస్తారో చూద్దామా. మొత్తం అయితే 5 రౌండ్స్ ఉంటాయి. 5 రౌండ్స్లో ఫస్ట్ రౌండ్ ఎవరు గెలుస్తారు, సెకండ్ రౌండ్ ఎవరు గెలుస్తారు, లాస్ట్లో తెలుస్తుంది అనమాట. నేనైతే ధోని ఫ్యాన్, నువ్వే ఫ్యాన్. ఓకే, సో ఇక మ్యాచ్ స్టార్ట్ చేసేద్దామా. అయ్యి బాబోయ్, ఇప్పుడైతే మేము రెడీగా ఉన్నాం అనమాట. అక్కడైతే మీరు చూసుకోవచ్చు, వికెట్స్ కనిపిస్తున్నాయి, వికెట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో నేనైతే ఫస్ట్ బ్యాటింగ్ చేసుకుంటున్నాను, ఇంకా వీడైతే బౌలింగ్ కనిపిస్తున్నాడు. అప్పుడప్పుడైతే వీడు బౌలింగ్ చేస్తే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూస్తాడు. సో ఇక్కడ నేను బ్యాటింగ్ చేస్తున్నాను. ఇంకా హోమ్ క్రికెట్ కాబట్టి మేమైతే స్మైలీ బాల్ యూజ్ చేస్తున్నాం. తీసుకో, ఇప్పుడు బౌలింగ్ చేస్తాం. రెడీ? మీరైతే జాగ్రత్తగా చూడండి, అవుట్ కాదు. రెడీయా? నాట్ రెడీ. ఫస్ట్ ట్రయల్ బాల్. ఇక్కడైతే చాలా కష్టమే ఆడడానికి, చూసుకోవచ్చు. ఇక్కడైతే ఇక్కడ తీసుకొచ్చి కెమెరా కొట్టేటట్టు ఉన్నాడు. ఇక్కడైతే కరెక్ట్గా ఫ్రిడ్జ్ ఉంది, ఇక్కడైతే కరెక్ట్గా డైనింగ్ టేబుల్ ఉంది. ఈ మధ్యలో అయితే వికెట్స్ ఉన్నాయి చూసుకుంటే. సో స్టార్టింగ్ బాల్, ఇక డైరెక్ట్ వికెట్ తగ్గుతా ఉంటే క్యాచ్ పడతా ఉంటే అంతే. 3 మిస్సెస్ అవుతుంది. 3 మిస్సెస్ లేదు, రన్ తీసుకోవచ్చు. అచ్చే మిస్రా 2 రన్స్ అయితే వచ్చాయి అన్నమాట. నాకు ఇప్పుడు నాకైతే రన్స్ కాకుండా ఇంకోటి చేసుకోవచ్చు. ఇక్కడైతే ఒక బాత్రూమ్ డోర్ ఉందన్నమాట, మీకు కనిపిస్తుందో లేదా. ఈ బాత్రూమ్ డోర్ తగిలితే సరే, ఈ బాత్రూమ్ డోర్ తగిలితే 1 రన్ ఇటువైపు. మీరు కెమెరా దగ్గరికి వస్తే 2 రన్స్, ధీరజ్ దగ్గరికి వెళ్తే డైరెక్ట్ 4 రన్స్. డైరెక్ట్ పైకి ఎగిరి వస్తే 6 రన్స్. ఇట్స్ వైట్. ఓకే, చూసుకుంటే ఫ్రిడ్జ్కి తగిలింది. కష్టపడి తీస్తుంది. ఈ ఏరియాస్లో అవుట్ చేయడం కొంచెం కష్టమే. That's not a wide. కాళ్ళకు తగిలింది, కాళ్ళకు తగిలింది. That's a wide. ఫ్రిడ్జ్కి తగిలింది, ఫ్రిడ్జ్కి తగిలింది.
కరెక్ట్గా కనబడుకోవచ్చు. ఈ ఏరియాలో తగిలితే 1 రన్. అవుట్. నాట్ అవుట్. డాట్ బాల్. ఓకే. అవుట్. నాట్ అవుట్. అక్కడ తగిలింది. డాట్ బాల్ నేను చూసాను. కొంచెం జూమ్ చేయి. కొంచెం మంచిగా ఆడుకోవచ్చు కదా. కొంచెం జూమ్ చేయి. మీకోసం అయితే జూమ్ చేస్తున్నా. ఓకే. ఫస్ట్ ఓవర్ 5th బాల్. చూసుకోవచ్చు మీ దగ్గర ఆల్మోస్ట్ వచ్చింది. సో ఇట్స్ 2 రన్స్. ఇక్కడ ఇంకా కొన్ని పెద్ద షాట్లు కొట్టలేదు. ఇట్స్ డాట్ బాల్. చాలా మంది డాట్ బాల్ ఇక్కడైతే బ్యాట్ మార్క్స్ మిస్. బ్యాట్ మార్క్స్ నా. ఇక్కడ చూసుకుంటే మీరు పూమా బ్యాట్ అయితే చూస్తున్నారు. ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాం. ఇప్పుడు మేము ఎరగాడుతున్నాం అంటే మీకు ఎప్పుడు తెలిసి ఉండదు పూమా బ్యాట్ కూడా తయారు చేస్తుందని. ఇగో ఇక్కడైతే బాత్రూమ్ ఉంది కదా. ఇగో ఇక్కడైతే వికెట్స్ ఉంది. డైరెక్ట్ ఈ వికెట్స్ నుంచి ఇగో ఇక్కడ తగిలితే 1 రన్. ఇగో ఇదైతే ఇగో ఈ డోర్ దగ్గర ఉందా, ఈ డోర్ దగ్గర ఇక్కడ తగిలితే 4. ఇంకా ఈ స్టూల్ మీరు కరెక్ట్గా చూసుకోవచ్చు. ఇక్కడే మేము కెమెరా పెట్టాం. పెట్టాము. ఇప్పుడైతే మేము ఛార్జింగ్ పెట్టాం అనమాట. కొంచెం యాంగిల్ కూడా మార్చాము మీకు కంఫర్టబుల్గా ఉండడానికి. ఇప్పుడు వీడియో చేసి అటు నుంచి రన్ చేసి వస్తాక మేమైతే ఇక్కడ ఉన్నాం. ఎల్బి నాట్ ఎల్బి. ఎల్బిస్ ఉన్నాయి. నాకంటే ఫీవర్గా నాట్ అనిపిస్తుంది. ఆడైతే హెల్మెట్ వేసుకుంటున్నాడు. నాకంటే సేఫ్టీకి హెల్మెట్ వేసుకోబెట్ట అనిపిస్తుంది. స్మైలీ బాల్కి. That's a miss. ఇప్పుడు ఇదేనా This is second over. Second over, first ball. Ah. 4 runs. How? అలా వస్తే 4 runs. అక్కడ కాదు. ఆ టైంలో చిన్న ఇష్యూ వచ్చింది అనమాట, అంతే, ఏం లేదు. ఇప్పుడు నా స్కోర్ అయితే 7-8 ఉంటుంది. తల 4 రీజన్ 7-8 తలా 4 రీజన్. That's a miss. It's not a message. Message. It's Okay. And ball తీసుకురా. బాల్ ఎక్కడ ఉంది? Okay. Oh. Listen, Maggie. Okay, wicket వెళ్ళట్లేదు ఇంకొకటి కూడా. Wicket cast దగ్గర తగులుతుంది అన్నమాట. That's LBW. It's not LBW. LBW. Okay. అక్కడ వైపు పడితే నాకు తీయచ్చు. 1 run. ఇప్పుడు నా స్కోర్ అయితే 9. నాట్ తొందరగా అయితే బాల్ వేస్తున్నాడు. కొట్టలేదు. కొట్టాను, మీరు చూసుకోవచ్చు. కొట్టాను కొట్టలేదు కావాలంటే. కొట్టాను లేదు, మీరు నేర్చుకోండి. చూస్తారులే. ఇప్పుడు మీ కెమెరా దగ్గర కరెక్ట్ కొట్టాడంటే అటువైపు కెమెరా తగిలితే నువ్వు ఇక్కడ కొట్టాను, నేను ఇంట్రాల్ చేశాను. ఇప్పుడు నా స్కోర్ అయితే 11.
నేను 20 వచ్చేసరికి అవుట్ అయిపోతా. లేకపోతే వీడియోలు అంతే ఏ లాస్ట్ ఓవర్ దీని తర్వాత నేను బ్యాటింగ్ అంత లేదు. ఓకే 3 అవర్స్ పెట్టుకున్నాం. ఇదిలో 3rd ఓవర్ ఇది 2nd or 5th బాల్. ఓకే అవుట్ తగిలింది చూసుకోవచ్చు. తగిలింది వీడియో రీప్లే చేద్దాం. తగిలింది మేము వీడియో రీప్లే చేసి చూస్తాం. చేస్తాగు. మొత్తానికైతే ఇప్పుడు రీప్లే చూసాము. ఇది అవుట్ అని తెలిసింది. అది అవుట్ కాదు, అది ఎడ్జ్ కూడా తగలేదు, అది పక్క నుంచి లేదు అవుట్ అని తెలిసింది. సో ఇప్పుడు నేను బ్యాటింగ్ చూసి కామెంట్ లో చెప్పాలి. సో ఇప్పుడు నేను బ్యాటింగ్ వెళ్తాను. ఇప్పుడు ఒక్క బాల్ ఈసారి జూమ్ చేసి చూపిస్తాను. అమ్మా ఓకే విరాట్ కోహ్లీ is back on field. MS Dhoni out going back to the pavilion. అంత లేదు. Yes. మీరే చూడండి తెలుస్తా. ఈసారి మీకు కొంచెం జూమ్ చేస్తా ఎక్కువగా. ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది. ఇంతకలో వాడు జూమ్ చేశాడు, అసలు కనిపించలేదు. ఇగో ఇప్పుడు అదే జూమ్ చేయలేదు, సరిగ్గా కనిపించలేదు. ఇప్పుడు మీకు క్లియర్ కనిపిస్తుందా? యా నా మొహం నాకు కనిపిస్తుంది బాబు. ఇంకొంచెం జూమ్ చేస్తా. అవసరం లేదు. ఏదో అడ్డు వస్తుంది. ఇది ఏది అది ఇప్పుడు తీయలేదు వదిలే. ఇది అడ్డు వస్తుంది అనుకోకండి. వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఇప్పుడు సెట్ ఉంటుంది. ఇందాక పెట్టండి. సో అయితే బౌలింగ్ అయితే మొదలు పెట్టేస్తున్నాను. ఒకటే బాల్ అవుట్ చేయడానికి టార్గెట్. ఇదైతే ఫస్ట్ రౌండే. వాడైతే వికెట్స్ కలుపుతున్నాడు. బాల్ వేస్తున్నాను. ఓకే రెడీయా? నాట్ రెడీ. ఓకే రెడీ. ఇంజురీ. రిటైర్డ్ హార్ట్. ఇప్పుడు 2 runs వచ్చాయి. నేను వెంటనే ఫీల్డింగ్ బాగా చేస్తున్నాను కాబట్టి క్లీన్ బౌల్ అయ్యాడు. అది మామూలు క్లీన్ బౌల్ కదా, మీరే చూడండి చూన్ చేసి. సో ఇప్పుడైతే సెకండ్ రౌండ్ పంట పెట్టేస్తున్నాను. మళ్ళీ బ్యాటింగ్ నేనే. సో సెకండ్ రౌండ్కి సిద్ధమా. సో ఇందాక ఎంత దారుణంగా ఉంటాయో మీరే చూసారు కాబట్టి నెక్స్ట్ నా బ్యాటింగ్ అప్పుడైనా మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను. నేనైతే హెల్మెట్ పెట్టుకోని అనుకుంటున్నాను. జూమ్ చేస్తాను ఎందుకంటే MS ధోని బ్యాటింగ్ మీరు క్లియర్గా చూడాలి. అగో అరే వీళ్ళకి వికెట్స్ కనిపించడం లేదురా. ఓకే ఇప్పుడైతే వికెట్స్ మీకు క్లియర్ కనిపిస్తున్నాయి. నేను బ్యాటింగ్ చేస్తున్నాను. ఇది 3వ సారి కెమెరా యాంగిల్ చేంజ్ చేయడం. ఓకే ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్. బాల్ అక్కడ ఉంది. ఇట్టురా. ఓకే ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్. ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్. మీరు బౌలింగ్ వేస్తే కెమెరా పెట్టేశారు అన్నమాట. ఓకే బాల్ గ్రేట్. ఇంకొంచెం లెఫ్ట్ తీయం. లెఫ్టా? లెఫ్ట్ అది కట్టుకున్నా. లెఫ్ట్ ఓ సారీ రైట్ నీకు రైట్. ఓకే ఓకే నేను చూడలేదు. అక్కడ రిలీజ్ చేసి ఫన్నీగా లేదు. అరే ఇట్స్ మైండ్ అగైన్. వీడి వైట్ ఎక్కువ, బ్యాటింగ్ తక్కువ, సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ తక్కువ అని చెప్పచ్చు. ఇట్స్ నో బాల్. తగిలిందిరా. సరే మీరా ఇక బౌలింగ్ కాదా? ఏమో వచ్చాను నువ్వు చూసుకోవచ్చు. వచ్చాను. ఈజ్ పోరాడినా 6 ఇట్స్ 2 runs.
6 అన్నావు. నా స్కోర్ 3. అరే ఇక్కడ 6 మీరు క్లియర్ తీసుకోండి స్ట్రైట్. మీకు అటుపక్క కెమెరా నెక్స్ట్ టైం మీకు ఇంకా బాగా చేస్తాం. పార్ట్ 1 మీరు సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయకుండా చేస్తాం అంటే అరే ఇట్స్ అనదర్ 6. స్కోర్ 15 ఎంత స్కోర్? 15. మీరు ఆ రూమ్లో పడి మీరు సరిపో అలా లేదు. స్కోర్ 17. అచ్చా వైడ్ స్కోర్ ఇంకా 17. సీరియస్ బౌలింగ్ కష్టపడుతున్నాడు. ఇప్పుడు 2 6 కొట్టాను చూసుకోవచ్చు. అవునా చాలా కష్టపడుతున్నా. అవుట్ న్యాయమే గెలుస్తుంది. నువ్వు న్యాయం. ఓకే దా హాఫ్ సెంచరీ కొట్టి చూపిస్తా అన్నమాటకి నెక్స్ట్ బాల్ అవుట్ అవ్వాలి ఉంటుంది. బొంగురుకుంటే అయిపో ఇంకో రన్ తీస్తే అవుట్ బొంగురుకుంటే వెళ్దాం అనుకున్నాను. దీర్ఘాయుష్మాన్ బాబు పర్లేదు కిక్ ఫ్లిప్ చేయలేవులే కానీ. 18. You Kohli. నవీన్ జాన్ 3 hours అయిపోతుందిగా. అవుట్ After sorry back. 20. 21. 22 runs. 22 runs. 4 runs కొట్టా. సరే మన ఫీల్డర్ కష్టపడుతున్నాం కాబట్టి ఇది నుంచి అడ్డవర్ క్లోజ్ చేసేస్తాం. 3 అరే చేతులకు వచ్చి పడిపోయింది. డాట్ బాల్ పెట్టి కొట్టాను. రైట్ నేను అవసరంగా బౌలింగ్ వేస్తున్నాను. సెకండ్ ఓవర్ ఇది. దీనికి బదులు బ్యాటింగ్ చేసిందేమో బాగుంటుంది. ఇందాక పావు వచ్చి తిన్నాం అన్నమాట. అది అవుట్ తాగలేదు. లా 5 సెకండ్ ఓవర్ ఇది. హాఫ్ 5 ఫుల్ సెట్ వచ్చింది. మీకోసం అని ఫ్యాన్ వేసుకోలేదు. నాకు క్లోజింగ్ కాల్ టైం అయింది. అరే ఆటోలో కూర్చేసారు. బ్యాక్ లెగ్స్ లేవు కాబట్టి రన్ చేస్తాను. బ్యాక్ లెగ్స్ లేవు కాబట్టి లేకపోతే ఈ పాట 50 కూడా లేదు. ఇందాక క్లియర్ 6 యాక్సెడ్ ఫ్లిక్ షాట్ 1 రన్ అది లోపలికి వెళ్ళాలి. లా 3 అన్నమాట. అవుట్ రెడీగా లేనప్పుడు వేస్తాడు. మనం చూసుకోవచ్చు మ్యాచ్ ఇటు ఉగ్రింటి బర్త్డేగా అవుతుంది అన్నమాట. లాస్ట్ 2 సెకండ్ ఓవర్ మనకు తొందరగా. సెకండ్ ఓవర్ కాదు, ఫస్ట్ ఓవర్ ఎప్పుడైపోయింది. సెకండ్ ఓవర్ 5th బాల్ ఇది. నేను అంటే సెకండ్ ఓవర్ సెకండ్ ఓవర్ లాస్ట్ 2 అన్నావు నువ్వు. లాస్ట్ అంటే లాస్ట్ బాల్స్ అయితే 5th బాల్. అవుట్. ఏం పర్లేదు అవుట్ అయిపోతాం. నా స్కోర్ 22, వాడు కొట్టాల్సింది 23. 23 కదా. ఇందాక అలా చెప్పి అవుట్ అయ్యాడు. అందుకే ఈసారి చెప్పకుండా ఇక ఈసారి మీ ముందుకి ఇలా జంప్ చేస్తాం. అర్థమైందా? కెమెరా తగలాలి, డబ్బులు కట్టాలి. అయ్యో అట్లా అవసరం లేదు. మామూలు ఇంకా రెడీ.
ఈసారి రెండో బాల్ అవుట్ చేయకపోతే ఓకే చూడండి. ఓ వైడ్ కరెక్ట్ అది. కాదు వైడ్ నాట్ రెడీ. నేను చూడకుండే చూసారా వాడు చీటింగ్. బ్యాక్గ్రౌండ్ మరి నేను వేసే బౌలింగ్ అలాంటిది. నాకైతే ఫుల్గా మొక్కి పెడుతుంది అని చెప్పచ్చు. ఓకే మీకు సరిగ్గా కనిపిస్తుంది అనుకుంటున్నా. నెక్స్ట్ గ్రౌండ్లో కరెక్ట్ అది. ఓహో నాకైతే ఫుల్గా మొక్కి పెడుతున్నాను సార్. అరే 657 మాకు టైం లేదు కానీ ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది. ఎందుకంటే సార్ ఇంకా రారు మాకు. అన్నీ బ్యాక్ లైన్సే కొట్టుకుంటున్నాడు. ఇప్పటికైతే స్కోర్ 0. బయట స్కోర్ ఇప్పుడు 30 ఉండేది. ఓకే అయితే కొంచెం మంచిగా వేయాలి. అయితే కరెక్ట్ వాడు జరిగాడు. కాళ్ళకు తగిలిన్నారు అంతీద్దుడు. అరే రన్ తీయచ్చా? రన్ తీయచ్చు కాలు తగిలితే. వచ్చేదా 1 రన్. ఇప్పుడు కష్టపడి 1 రన్ కొట్టాడు. లాస్ట్ ఓడిపోతాడు లేదు. ఐ థింక్ రౌండ్ 2లోనే మొత్తం నేనే గెలిచేస్తాను ఈసారి కప్ సిఎస్కే. సిఎస్కే ఈసాల కప్పు. ఏం బాధపడద్దు. రేపు గ్రౌండ్లో ఆడదాం. అంటే గ్రౌండ్ అంటే మా బిల్డింగ్ కింద ఇంటర్వ్యూ అంటే గ్రౌండ్ కూడా కాదులేండి, మామూలు గల్లీ ఉంటుంది అనమాట. ఆ గల్లీలో ఆడదాం. గల్లీ క్రికెట్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇంకా రేపు సొల్యూషన్ కూడా వీడియోలో ఇంక్లూడ్ చేస్తాం. గల్లీ క్రికెట్ ఆడదాం లేదు డౌటే, చూద్దాం. రేపు సొల్యూషన్ కూడా ఇంక్లూడ్ చేస్తాం లేదో తెలియదు. ఇప్పటికే ఈ వీడియోలో అంత ఎక్కువ అయిపోయింది. సో బాయ్ చెప్పరా. బాయ్ ఏదైనా స్నేక్ ఫైర్ గురించి చెప్ప. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. SneakFire_2412. సో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వచ్చింది, ఎందుకంటే ఉన్నది ఒకే ఛానల్ నా పేరు మీద. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. సో ఇంకా ఎందుకంటే ఈ వీడియో కూడా ఎలాగో ఆ ఛానల్లో వచ్చింది, ఆ ఈడి ఛానల్లో కూడా వచ్చింది. సో మినీ ట్రావెలర్ సంపత్ అనమాట ఈ ఛానల్ పేరు. సో ఇది పార్ట్ 2 కూడా రావచ్చు. మీరు దీన్ని గట్టిగా సపోర్ట్ చేస్తే, సపోర్ట్ చేయడం తెలిసింది, అయినా సపోర్ట్ చేస్తే గట్టిగా. ఈరోజు డేట్ ఎంత? 22nd కానీ 20 ట్యూస్డే కదా. నా జస్ట్ నెక్స్ట్ పార్ట్ థర్స్డే ఆర్ ఫ్రైడే రావచ్చు అనుకుంటా, లేకపోతే సండే వస్తుంది. అసలు ఈ వీడియో ఇవాళ కానీ రేపు కానీ వస్తుంది. ఈరోజు డేట్ గుర్తుపెట్టుకోండి. సో ఎడిటింగ్ చేయాలి కదా కాబట్టి. సో ఇంతటితో అయితే వీడియో అయితే మీకు. సో సిఎస్కే అయితే గెలిచింది ఈసారి. దాని గురించి మాట్లాడడం అవసరం లేదు. 3 రౌండ్స్ అయితే పెట్టాం కానీ 2 rounds లోనే మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. ఎందుకంటే 2 సార్లు నేనే గెలిచాను కాబట్టి. మాకు టైం లేదు, బయట 5 rounds పెడదాం అనుకున్నా కానీ మేము బయట ఇంపార్టెంట్ పని ఉంది కాబట్టి ట్యూషన్కి వెళ్ళాలి కాబట్టి ఇంతటితో వీడియో అయిపోయింది అనమాట. మేము నెక్స్ట్ వీడియోలో చూస్తాం మిమ్మల్ని. ఓకే.